వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. సిటీ న్యూస్ ప్రేక్షకులందరికీ ఉషస్సుల యుగాది నవ్యతకు నాంది పలుకుతూ తెలుగు నూతన సంవత్సర స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల పట్టణ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో షడ్రుచుల ఉగాది పచ్చడి పంపిణీ. 500 మందికి ఉగాది పచ్చడి పంపిణీ చేసిన వాకర్స్ క్లబ్ సభ్యులు. 2 జీవితాల్లో వెలుగులు నింపిన ఓ అమరజీవి కళ్ళదానం. కళ్ళు దానం చేసిన బెల్లంపల్లి పట్టణ సుభాష్ నగర్ బస్తీకి చెందిన లింగంపల్లి వర్షిత. మందమరి మార్కెట్ ఏరియాలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి భక్ష్యాల పంపిణీ. పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, సిఐ రమేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకొని ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు కారుకూరి చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి సంగం శ్రీధర్లు మాట్లాడుతూ హిందువుల ముఖ్య పండుగల్లో సనాతన ధర్మాన్ని భావితరాలకు స్ఫూర్తిగా ప్రతి తెలుగు నూతన సంవత్సర ఆరంభంలో జరుపుకునే ఉగాది పండుగను పురస్కరించుకొని వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో 500 మందికి పైగా ఉగాది పచ్చడి పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో కొత్త వెలుగులు తేవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ప్రజలందరూ వారి కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని, ఆశలు ఆకాంక్షలు తీరి జీవన సాఫల్య ప్రయోజనాలు సిద్ధించాలని భగవంతుని కోరుతున్నామని అన్నారు. ఉగాది పండుగ మాత్రమే కాకుండా దసరా, దీపావళి, సంక్రాంతి పండుగ సందర్భంగా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ సభ్యులు సందెల వెంకటేష్, జూపాక సుధీర్, గట్టయ్య, సుధాకర్ రెడ్డి, కృష్ణారెడ్డి, మహేష్, సాగర్, పున్నం, తులసి శ్రీను, విఘ్నేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. వాకర్ క్లబ్ మంచిర్యాల్ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఉగాది పరాభవనామ శుభాకాంక్షలతో కొత్త సంవత్సరం ఏంటంటే కొత్త మామిడికాయలు, కొత్త చింతకాయలు, మన వేప కొత్త దానితోటి మనం ఈ పచ్చడి తాగడం వల్ల సంవత్సరం అంతా ఉత్సాహంతో ఉంటామని, అంటే తీపి, ఉప్పు అన్ని కష్టాలన్నీ మనం అన్నీ అందులో ఉంటాయి కాబట్టి ఈ ఉగాది పచ్చడిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక సైన్స్. దీన్ని ఆరోగ్యంగా ఉండడానికి కోసమనే రాబోయే ఎండలు తట్టుకోవడానికి కోసమే ఈ ఉగాది పచ్చడి నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఎండలు ఉంటాయి కాబట్టి ఎండలు తట్టుకోవడానికి కోసమనే సనాతన కాలం నుండి ఈ ఉగాది పచ్చడిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాకర్ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మా వాకర్ క్లబ్ సేవాభావంతో ముందుండి ఈ ఉగాది పచ్చడి నిర్వహించాలి. తెలుగు సంవత్సరం రాబోయే తరాలకు అందరికీ తెలిసే విధంగా, తెలుగు పండుగ సంస్కృతి తెలిపే విధంగా మంచిర్యాల పట్టణంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీని యొక్క విశిష్టత, ఉగాది ఒక పద్ధతి విధానం అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఉగాది పచ్చడి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ నాదేళ్లను మా వాకర్ క్లబ్ సభ్యులందరూ పాల్గొంటూ ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మంచిర్యాల పట్టణ ప్రజలకు శ్రీ పరాభవనామ శుభాకాంక్షలతో దీనికి మనం వాకర్ క్లబ్ సభ్యులందరూ వచ్చేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. మంచిర్యాల్ మరియు తెలంగాణ మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాదిని మనము యుగాది అని కూడా మనం పేర్కొంటున్నాము. ఎందుకంటే మనం కొత్త సంవత్సరాన్ని మనం తెలుగు పండుగలను చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఒక రకంగా చెప్పాలంటే వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి సంవత్సరము దాదాపు సేవా కార్యక్రమాలు, అలాగే ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. దాదాపు ఇప్పుడు 500 మందికి మేము ఉగాది పచ్చడి పంచడం జరిగింది. అదేవిధంగా రాబోయే శ్రీరామనవమికి కానీ మరియు రాబోయే దసరా కార్యక్రమాలు కానీ మేము ఇంతే ఘనంగా నిర్వహించడానికి జరుగుతుంది. మనం ఏదైతే ఆంగ్ల సంస్కృతి ప్రకారము 31 డిసెంబర్ కానీ జనవరి 1 కానీ ఈ నూతన సంవత్సరాలను జరుపుకోకుండా మన సనాతన ధర్మం ప్రకారం ఏదైతే ఉగాది నూతన సంవత్సరం ఉందో దీన్నే జరుపుకోవాల్సిందిగా మేము అందరం మన విజ్ఞప్తి చేస్తున్నాం. సనాతన ధర్మంలో భాగంగా మేము హిందువుల సాంప్రదాయాలను, పండుగలను మేము అత్యంత గౌరవంగా మేము నిర్వహిస్తాం. ఈరోజు ఇదే ఉగాది కార్యక్రమాన్ని అంతే ఘనంగా నిర్వహించడం జరిగింది. వాకర్ క్లబ్లో సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ ధన్యవాదాలు. అలాగే మంచిర్యాల ప్రజలకు మరియు తెలంగాణలోని ప్రజలందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
బెల్లంపల్లి పట్టణం సుభాష్ నగర్ బస్తీకి చెందిన లింగంపల్లి వర్షిత కళ్ళు దానం చేసి మరో 2 జీవితాల్లో వెలుగులు నింపింది. లావణ్య శ్రీనివాస్ కుమారి లింగంపల్లి వర్షిత ఆమె మరణం బాధాకరమని కుటుంబ సభ్యుల ఆవేదన వ్యక్తం చేశారు. లింగంపల్లి వర్షిత ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు మా యొక్క ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె మరణించిన ఆమె కళ్ళు మాత్రం ఈ లోకంలోని మరో 2 జీవితాల్లో వెలుగులు నింపాలనే పెద్ద మనసుతో దుఃఖ సాగరంలో ఉండి కూడా అడిగిన వెంటనే స్పందించి కుటుంబ సభ్యులు వర్షిత నేత్రాలను దానం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవడం గొప్ప విషయమని స్థానికులు అభినందించారు. వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ అవయవ దానానికి ముందుకు వచ్చి మరొకరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నట్లు నేత్రదాన సేకరణ నిర్వాహకులు తెలిపారు. మందమరి మార్కెట్ ఏరియాలో శ్రీ పరాభావనామ సంవత్సర తెలుగువారి తొలి ఉగాది పండుగ సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి మరియు భక్ష్యాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి మరియు పట్టణ సీఐ రమేష్లు మాట్లాడుతూ పట్టణ ప్రజలకు తెలుగువారి తొలి ఉగాది పండుగ శ్రీ పరాభావనామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామని అన్నారు. పట్టణ ప్రజలు ఉగాది పండుగలాగానే మిగతా పండుగలు కూడా శాంతియుత వాతావరణంలో ఆనంద ఉత్సాహాల మధ్య జరుపుకోవాలని సిఐ రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పోలీస్ అధికారులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సుఖ సంతోషాలతో ఈ సంవత్సరం వెలువెల్లాలని ఈ కార్యక్రమానికి అతిథులైనటువంటి ప్రతి కార్యకర్తకు, నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. ప్రజలందరికీ పరాభవనామ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏదైతే మన తెలుగుతనం ఉట్టిపడేలా ఈ ఉగాది పర్వదినాన్ని అందరం ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నన్ను, తర్వాత మా ఎస్ఐ నరేష్ని పిలిచినందుకు మీ అందరికీ మా యొక్క ధన్యవాదాలు. ఈ పట్టణ ప్రజలే కాకుండా తర్వాత మా సర్కిల్ పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ లా అండ్ ఆర్డర్కు సహకరించి ఎలాంటి గొడవలు పెట్టకుండా మీరు గొడవ పడకుండా మీ దృష్టిలో ఉన్న ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ లేదా ఈ మధ్యలో చాలామంది యూత్ డ్రగ్స్కు అడిక్ట్ అవుతారు కాబట్టి అట్లాంటిదైనా మీ దృష్టికి వచ్చినట్లయితే మా పోలీస్ దృష్టికి తీసుకొస్తే దాన్ని ఎక్కడెక్కడ రూపుమాపి ఈ మన గవర్నమెంట్ ఏదైతే ప్రజాపాలన తర్వాత ప్రజా సంక్షేమం అనేది తీసుకున్న ఒక కార్యక్రమం 99 డేస్ తీసుకున్న కార్యక్రమంలో భాగంగా ఈ డ్రగ్స్ మీద తర్వాత అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్ల మీద కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో కూడా వీటిని ఇంక్లూడ్ చేయడం జరిగింది. చాలామంది యూత్ ఎక్కువ మంది యాక్సిడెంట్ అయి చనిపోయేదంతా యూత్ పిల్లలే, బిలో 30 ఇయర్స్ వాళ్ళే అవుతారు. కాబట్టి చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు అడగంగానే ఇమీడియట్లీ వాళ్ళు ఏం పని చేస్తారు ఎందుకు అనేది ఆలోచించకుండా వాళ్ళు బ్లాక్మెయిల్ చేసేసరికి మీరు పెద్ద పెద్ద వెహికల్ కొనిస్తారు, బైకులు, దాని మీద ర్యాష్ డ్రైవింగ్ చేసి లాస్ట్కి అయితే దానికి పోయడానికి ఫ్యూయల్ లేకపోయేసరికి డ్రగ్స్ అడిక్ట్ కావడమో లేకపోతే డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ చేయడమో ఈ గంజాయి స్మగ్లింగ్ చేయడమో దానికి అడిక్ట్ అవుతారు. కాబట్టి మీ పిల్లలందరి మీద మీ తల్లిదండ్రులందరూ కూడా ఒక దృష్టి సాధించి వాళ్ళు చెడు మార్గంలో ప్రయాణించకుండా మీరు ఒక కంట కనిపెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మీకు ఎక్కడైనా ఇట్లాంటి సంఘటనలు మీ దృష్టికి వస్తే ఖచ్చితంగా పోలీస్ దృష్టికి తీసుకురండి. దాన్ని ఎక్కడిదక్కడ ప్రారంభ దశలోనే దాన్ని అంతమొందించడానికి మీ అందరి సహకారం కావాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి పరాభవనామ నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. మంచిర్యాల జిల్లా మందమరి ఏరియా రామకృష్ణాపూర్ ఏరియా హాస్పిటల్ ఆవరణలో శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం ఏరియా హాస్పిటల్ డివైసీఎంఓ మధుకుమార్ ఆధ్వర్యంలో నూతన తెలుగు సంవత్సరం పూజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చైత్రమాసం శుక్లపక్షం పౌర్ణమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు.
సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని, గ్రహ నక్షత్ర ఋతు మాస వర్షాదికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ జనరల్ సెక్రటరీ మేకల రాజయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగేంద్ర భట్, రాహుల్, రమేష్, రఘు, మ్యాట్రిన్, టీవీ విజయలక్ష్మి, పుష్ప, ఆలయ కమిటీ సభ్యులు, సింగరేణి గని కార్మికులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగు దిన నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం తరపున ప్రతి ఉగాదికి ప్లస్ సంకటహార చతుర్థికి వార్షికోత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క కార్మికునికి, ఎంప్లాయీస్కి ప్లస్ ఆసుపత్రి సిబ్బందికి అందరికీ అన్ని వేళలా మా గణపతి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఆయన యొక్క ఆశీస్సులతోని అందరం ఆరోగ్యంతో ఉండాలని, అందరి యొక్క ఆశీస్సులు ఉండాలని, దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా కార్మికులకు, ఎంప్లాయీస్కి మా హాస్పిటల్ తరఫున అన్ని యూనియన్లకు కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతున్నది. నూతన సంవత్సర ఉగాది పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మా యొక్క ఏరియా హాస్పిటల్ శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానానికి చాలా ప్రాముఖ్యత ఏర్పడింది. రామకృష్ణాపూర్లో ప్రతి సంకటహర చతుర్థికి మరియు ప్రతి వార్షికోత్సవానికి ఒక చిన్నపాటి బ్రహ్మోత్సవాల్లాగా జరగడం చాలా విశేషం. చాలా కన్నుల పండుగ ఉంటుంది. ఇక్కడ ప్రసాద వితరణ కానీ ఏదైనా కూడా ఎంతో చక్కగా కన్నుల పండుగ కనపడుతూ ఉంటుంది. ఈరోజు పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ ఆ యొక్క లక్ష్మీ గణపతి వారి ఆశీస్సులు, స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, మా యొక్క ఎంప్లాయీస్కి, సింగరేణి అభివృద్ధికి కూడా ఈ ఉగాది యొక్క నూతన సంవత్సరము చాలా తోడ్పడాలని కోరుకుంటూ అందరికీ మరొక్కసారి పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మందమరి పట్టణంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నూతన తెలుగు సంవత్సరం ఉగాది శ్రీ పరాభవనామ సంవత్సరాన్ని పురస్కరించుకొని మందమరి మున్నూరు కాపు సంఘం ప్రతి ఏడాది షడ్రుచుల ఉగాది పచ్చడిని పంపిణీ చేస్తుంది. గురువారం కూడా నూతన ఉగాదిని పురస్కరించుకొని మందమరి బస్టాండ్ ప్రాంతంలో పట్టణ ప్రజలకు ఈ పచ్చడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మందమరి కాపు సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు మిట్టలచ్చన్న, పార్వతి రాజిరెడ్డిలు మాట్లాడుతూ ఉగాది అంటే రైతన్నలకు ఎంతో గొప్ప పండుగని, కనుక కాపులందరూ ఈ తెలుగు సంవత్సరాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా నిర్వహించుకుంటున్నారని, మందమరిలో కూడా ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని పట్టణంలోని మున్నూరు కాపు మిత్రులందరి సహకారంతో గత దశాబ్ద కాలంగా ఈ పండుగను అత్యంత సంతోషాలతో నిర్వహించుకుంటున్నామని, ఇదే వరవడిని మున్నూరు కాపు సంఘం మిత్రులందరూ మన కాపు సంఘం మిత్రులందరూ ఎల్లవేళలా కొనసాగించాలని, మన సంఘంలో ఎలాంటి భేషజాలు లేవని, మనమందరం ఒక్కటేనని, ఈ ఉగాది స్ఫూర్తితో మన ఐక్యత మరింత బలోపేతంగా కొనసాగేందుకు యువ నాయకత్వం ముందుకొచ్చి జిల్లా మరియు మండల వ్యాప్తంగా మన సంఘాన్ని మరింత బలోపేతంగా నిర్మించేందుకు ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు ఉంటాయని ఆశిస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాకం సంతోష్, మాదా సుకుమార్, గాండ్ల సంజీవ్, బద్రి సతీష్, తోట సురేందర్, సాతిని శ్రీనివాస్ రెడ్డి, బేరవేణు, కడారి శ్రీధర్, నార లింగయ్య, శ్రీనివాస్, సంతోష్, తుపాకుల శ్రీను, నల్లుల శంకర్, పాదం రవీందర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మందమరి మున్నూరు కాపు సంఘం గత 20 సంవత్సరాలుగా ఈ యొక్క ఉగాది పచ్చడిలో ప్రతి సంవత్సరం పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా 10వ సంవత్సరానికి మళ్ళీ ఉగాది పచ్చడి అలాగే పంచడం జరుగుతుంది. పరాభవ నవ సంవత్సర యుగనామ సంవత్సర పరాభవ యుగ అంటే విజయనామ సంవత్సర. పరాభవ విజయనామ అందరికీ విజయం జరగాలని
మందమరి మున్నూరు కాపు సంఘం తరపున ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. అందరూ ఆయుర ఆరోగ్యాలతో సహా కుటుంబ సభ్యులందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. మున్నూరు కాపు సంఘం తరపున విజయోభవ. నూతన ఉగాదిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మనం మందమరి మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్నటువంటి పచ్చడి కార్యక్రమాన్ని దిగ్విజయంగా మనం కొనసాగిస్తున్నాం. ఈరోజు కూడా అదే కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించడం మన మున్నూరు కాపుల ఐక్యతను చాటేందుకు ఇది ఒక ప్రతీకగా పేర్కొంటూ ఇవాళ ఉగాది అంటేనే తెలుగు సంవత్సరంలో అడుగుడుతున్నటువంటి రైతాంగానికి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు కాబట్టి మనం ఏదైతే మున్నూరు కాపు సంఘం ఆ ఐక్యతతో కొనసాగుతుందని చెప్పడానికి ఒక ప్రతీకగా ప్రతి ఉగాది నాడు మనం ఈ పచ్చడి కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మరి ఇవాళ చూడండి, ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో మనం ఒక ప్రత్యేకతను కలిగి మున్నూరు కాపు సంఘాన్ని ఐక్యతతో మందమరిలో మొత్తం గత దశాబ్ద కాలంగా 2 దశాబ్దాల నుంచి కూడా నాయకత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి క్రమంలో ఏ పండుగ వచ్చినా కూడా అన్ని కార్యక్రమాలలో మరి మన మున్నూరు కాపు సంఘం తన పాత్రను నిర్వహించడంలో మరి సక్సెస్ అవుతున్నటువంటి సంగతి మన మిత్ర బృందానికి అందరికీ కూడా తెలుసు. ఇవాళ కూడా మనకు యూత్ ఉన్నారు మందమరి యూత్ అంతా కూడా ఈ సంఘాన్ని భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లడం కోసం తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలని ఈ ఉగాది సందర్భంగా వారందరికీ కూడా పిలుపునిస్తున్నాం. అంతేకాదు ఎవరో చేసేటువంటి ఆయన చేస్తుంది ఈయన చేస్తుందని అటువంటి ఎలిగేషన్ కాకుండా నీ వంతుగా నువ్వు కృషి చేస్తే నీకు కూడా ప్రాధాన్యత లభిస్తుందని, ఈ సంఘంలో అంతర్గత ప్రజాస్వామ్యం అందరికీ ఉంటుందని చెప్పి ప్రజాస్వామ్యాన్ని ఎవరు కూడా అపహాస్యం చేసే రీతిలో కొంతమంది మరి మన ఐక్యతను చాటేందుకు వెనుకడుగు వేస్తున్నారు. కాబట్టి అందరికీ మేము ఒకటే ఉగాది సందర్భంగా కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, యువకులారా రేపు రాబోయే భవిష్యత్తు అంతా కూడా మీదే. కాబట్టి యువ నాయకత్వాన్ని నిర్మించడం కోసం మన మున్నూరు కాపు సంఘం ఎప్పుడూ కూడా ప్రోత్సహిస్తుంది, కొనసాగుతుంది, అందరికీ అవకాశం కల్పిస్తుంది. దీంట్లో ఎలాంటి సంకోచం లేదు. మరి నీ మనసులో మాట నీ మనసులోనే పెట్టుకొని మరి నన్ను విడుస్తలేరు అని చెప్పాను. మేము అన్ని గ్రూపులలో కూడా ఇవాళ కార్యక్రమం ఉందని చెప్పినప్పుడు ఉండాలి, చేయాలన్నటువంటి ఆకాంక్ష ఉండాలి. కానీ ఎక్కడ తప్పు దొరికితే మనం ఎలిగేషన్ చేద్దామని చూసేటువంటి పద్ధతి మంచిది కాదని చెప్పి మిత్రులందరూ మరింత బలోపేతం చేసి మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో అన్ని గ్రామాలలో కూడా మన రైతాంగ పోరాటాలకు మద్దతుగా రైతాంగ హక్కుల కోసం పోరాడేందుకు క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పట్టణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య నివాసంలో శ్రీ పరాభావ నామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకొని గురువారం రోజున ఉగాది పచ్చడి, బచ్చాలు, పులిహోర పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలకు, మున్సిపల్, సింగరేణి, పోలీస్, రెవెన్యూ అధికారులకు, సింగరేణి కార్మికులకు, వాణిజ్య వ్యాపారస్తులకు, చెన్నూరు నియోజకవర్గ మంత్రి వివేక్ వెంకటస్వామిలకు శ్రీ పరాభావ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ మంత్రి వివేక్ సహకారంతో మరింత అభివృద్ధి చెందేలా కృషి చేస్తానని తెలుగు నూతన సంవత్సర సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చాపల రమేష్, పాత చందు, బొడ్డు వెంకటేష్, బంగారి సాయికృష్ణ, ఓపెన్ కాస్ట్ కాంట్రాక్ట్ డ్రైవర్లు జిలకర జనార్దన్, తుంగపిండి ప్రసాద్, మంతెన చందు, షేక్ రెహమత్, పాషా, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. క్యాతనపల్లి పట్టణ ప్రజలకు మరియు పోలీస్ సిబ్బందికి, మున్సిపల్ అధికారులకు, సింగరేణి అధికారులకు, ముఖ్యంగా మన కార్మిక శాఖ మంత్రి శ్రీ వివేక్ వెంకటస్వామి గారికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ పరాభావ సంవత్సరం ఈ సంవత్సరం అందరూ సుఖశాంతులతోటి ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం నాకు కల్పించిన మన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు. పరాభావ సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉగాది పచ్చడితో పాటు బూరెలు, స్వీట్లు పంచుకొని ఉగాది సంబరాలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా టీడీపీ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు వాసాల సంపత్, మహిళా అధ్యక్షురాలు జూపాక సంధ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి సామకవిత, మండల నాయకులు రంగనాథ్ సత్యనారాయణ, రాజేష్, ప్రశాంత్, మామిడాల భాగ్య, రజిత, చంద్రకళ, సన కావ్య, పుష్ప, భారతి, అహల్య తదితరులు పాల్గొన్నారు. చెన్నూరు ప్రాంత ప్రజలకు పరాభావ నామ సంవత్సరం శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ స్థానిక మందమరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మరి ఈరోజు ఉగాది పచ్చడితో పాటు పూర్ణాలు, స్వీట్లు కూడా పంచి సంబరాలు చేసుకోవడం జరిగింది.
మరి చెన్నూరు ప్రాంత ప్రజలు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో మరి పిల్ల పాపలతో కలకాలము చల్లగా జీవించాలని మేము తెలుగుదేశం పార్టీ నుంచి కోరుకుంటున్నాము. అదేవిధంగా మరి ఎటువంటి మత విద్వేషాలు లేకుండా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అంతా కలిసిమెలిసి అంతా సమన్వయంగా కలిసి ఉండాలని మేము చెన్నూరు నియోజకవర్గ ప్రాంత ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే మందమరి పట్టణ టీడీపీ ఆఫీస్లో ఈరోజు బి సంజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉగాది సందర్భంగా బూరెలు, ఉగాది పచ్చడి పంపిణీ చేయడం జరిగింది. ప్రాంత ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రామకృష్ణాపూర్ పట్టణంలోని స్థానిక RK1 మార్కెట్ జామియా మసీద్లో ఈ పవిత్ర మాసంలో పేద మధ్యతరగతి ముస్లిం కుటుంబాలు పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ తోఫా పథకాన్ని ప్రవేశపెట్టడం చాలా అభినందనీయమని గౌస్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పథకాన్ని అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణకి మరియు సీఎం రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి, పట్టణ ముస్లిం మైనారిటీ సభ్యుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జామియా మసీద్ సదర్ షఫీ, వజీర్, అఫ్జల్ బియాబానీ, గౌస్ మహారాజ్, జబ్బర్యే జాజ్, అర్ఫత్, జాఫర్, రావూఫ్, అఫ్జల్, యాకూబ్ కమిటీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక రామకృష్ణాపూర్లోని RK1 పవిత్ర మాసంలో పేద మధ్యతరగతి ముస్లిం కుటుంబాల పండుగలను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ తోఫా పథకాన్ని ప్రవేశపెట్టడం చాలా అభినందనీయం. పండుగ పూట ప్రతిరోజు ప్రతి ఇంట్లో వెలుగులు నిండాలని ప్రభుత్వం తీసుకున్న ఈ చొరవ చాలా నిజంగా గొప్పది. మరియు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఈ కానుకలు ప్రతి అర్హులైన కుటుంబానికి చేరువయ్యేలా చూడడం మా జామా బాధ్యత. ఈ పవిత్ర మాసంలో ప్రభుత్వం పేదలకు అండగా నిలవడం నిజంగా అభినందనీయం. ఈ పథకాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి గారికి మరియు గౌరవ మంత్రివర్యులు మంత్రి వివేక్ వెంకటస్వామి గారికి మా జామా మసీద్ రామకృష్ణాపూర్ తరపు నుంచి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాము. वरहमतुल्लाहि वबरकातुहू। सदर मोहतरम मुअज़्ज़ज़ मेहमान गिरामी और मेरे प्यारे भाइयों और बहनों, अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। रमज़ानुल मुबारक के मुक़द्दस महीने में सब्र और हमदर्दी का दरस देता है। ये वो महीना है जहां हम अपने इबादतों के साथ अपने इर्द गिर्द मौजूद ज़रूरतमंद भाइयों का ख्याल रखना भी अपना जिम्मेदारी समझते हैं। आज हम यहाँ हुकूमत के जानिब से रमज़ान का तोहफे की तकसीम के लिए जमा हुए हैं, जो कि सिर्फ एक इमदाद नहीं, एक रियासत के जानिब से अपने शहरों के लिए मोहब्बत और अपनायत का इजहार है। हमारे हुकूमत का ये पैगाम में हमारे हुकूमत का ये पुख्ता अज़म है कि रियासत का कोई भी ख़ानदान वसाइल की कमी की वजह से त्यौहार की खुशियों से महरूम ना रहे। रमज़ान किट इस बात की अलामत की ये हुकूमत के गरीब और मुस्तईद तबा के शना बाशुना घड़ी है। आखिर में मैं ये दुआ करता हूँ कि रमज़ान हम सब के लिए बरकतों, रहमतों और भाईचारे की बाअस बने। अल्लाह ताला हमारी इबादतों को कबूल फरमाए और हमें एक दूसरे की मदद करने की तौफीक अता फरमाए। जज़ाकल्लाह। వార్తలు ముంచే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల పట్టణ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో షెడ్రుచుల ఉగాది పచ్చడి పంపిణీ. 500 మందికి ఉగాది పచ్చడి పంపిణీ చేసిన వాకర్స్ క్లబ్ సభ్యులు. 2 జీవితాల్లో వెలుగులు నింపిన ఓ అమరజీవి కళ్ళు దానం చేసిన బెల్లంపల్లి పట్టణ సుభాష్ నగర్ బస్తీకి చెందిన లింగంపల్లి వర్షిత. మందమరి మార్కెట్ ఏరియాలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి భక్ష్యాల పంపిణీ. పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, సిఐ రమేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.